హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Harini'skitchen. ఇవాళ మీకోసం పిల్లలకి నచ్చే టేస్టీ స్నాక్ ఐటమ్ వెజ్జీ ఫ్రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వెజ్జీ ఫ్రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజ్, క్యారెట్, పొటాటో, గ్రీన్ చిల్లీస్, కారం, ఉప్పు, జీలకర్ర, మైదా పిండి, కార్న్‌ఫ్లవర్, బియ్యపిండి, నూనె. ముందుగా వెజిటబుల్స్ అన్నిటిని ఇలా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నేను క్యారెట్, క్యాబేజ్, పొటాటో, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీరు గ్రీన్ చిల్లీస్ కాకుండా క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. ఈ చిల్లీస్ బజ్జీ మిర్చి ఇవి. దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసి వేశాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కార్న్‌ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మైదాకి బదులుగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్‌ఫ్లవర్, రైస్ ఫ్లవర్ మాత్రం కంపల్సరీ. వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి మనం పిండిని యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటే విరగకుండా బాగా కలుస్తుంది పిండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కార్న్‌ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. నేను కార్న్‌ఫ్లవర్ ముందే వేయలేదు మొత్తము. ఫస్ట్ చూసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. ఇలా లైట్ కోటింగ్ ఉంటే ఫ్రైస్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది కదా, వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. వెజ్జీ ఫ్రైస్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి ముద్దలాగా వేయకూడదు, ఒక్కొక్కటిగా సపరేట్గా వేయాలి. అలా వేస్తే ఫ్రైస్ లాగా బాగొస్తాయి. ఇలా వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్జీ ఫ్రైస్ రెడీ. చూశారు కదండి, మినిట్స్లో పిల్లలకి నచ్చే టేస్టీ స్నాక్ సింపుల్గా ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వెజిటబుల్స్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.